Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the non-conventional sources of energy, which is a subject of 4-2 subject. Okay, so non-conventional source of energy mainly focuses on the renewable sources like solar energy, wind energy, and other sources of energy. So normally, మనకు తెలిసిన energies like renewable sources అంటే which are నాట్ టెంపరీ, ఓకే, పర్మనెంట్ అనమాట. మనకి ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది, సోలార్ రేడియేషన్ వచ్చే ఎనర్జీ అనేది పర్మనెంట్, లైక్ అన్లిమిటెడ్ ఎనర్జీ కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీని మనము నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అంటాము. ఓకే, సో మనకు ఫస్ట్ యూనిట్లో సోలార్ రేడియేషన్, సోలార్ ఎనర్జీ గురించి, అండ్ సెకండ్ యూనిట్లో విండ్ ఎనర్జీ గురించి, థర్డ్ యూనిట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ హైడ్రో పవర్ ఎనర్జీ అని చెప్పేసి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ని మనము డిఫరెంట్ యూనిట్స్లో చూస్తాం అనమాట. ఫస్ట్ యూనిట్లో ఒక ఎనర్జీ, సెకండ్ యూనిట్లో ఒక యూనిట్ లైక్ ఎనర్జీ, థర్డ్ యూనిట్లో ఇంకొక ఎనర్జీ. ఓకే, సో ఈ సబ్జెక్ట్ మొత్తం ఫోకస్ వచ్చేసి సోలార్ ఎనర్జీస్ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి ఫోకస్ చేస్తుంది. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ యూనిట్ 1లో టాపిక్స్ చూద్దాం ఫస్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, లైక్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్స్, I have small request for you. My goal is to hit the 10K subscribers. Please do make it, guys. Okay, and I hope you will make it. Okay, let's see the topics in the unit 1. So first is principles of solar radiation. Okay, so దాంట్లో టాపిక్స్ వచ్చేసి రోల్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్స్, ద సోలార్ ఎనర్జీ ఆప్షన్, environmental impact of solar power, physics of the sun, the solar constant, extraterrestrial and terrestrial solar radiation on tidal surface అంటే ఫ్లాట్ కాకుండా, ఓకే, నాట్ ఏ ఫ్లాట్ సర్ఫేస్, ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ సోలార్ రేడియేషన్ అండ్ సన్షైన్, సోలార్ రేడియేషన్ డేటా. అండ్ నెక్స్ట్ ఈజ్ సోలార్ ఎనర్జీ కలెక్షన్, లైక్ మనము సోలార్ ఎనర్జీని ఎలా కలెక్ట్ చేసుకుంటాం బై యూజింగ్ సమ్ కలెక్టర్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లాట్ ప్లేట్ అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, classification of concentrating collectors, orientation and thermal analysis, and advanced collectors. So these are the topics in the unit 1, and let's dive into the explanation of each topic of unit 1. Okay, so here it is. So NCS is nothing but non-conventional source of energy. దీంట్లో ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ అంటే ఏంటిది, డెఫినేషన్ ఏంటిది, అండ్ వాటిలో ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు సోలార్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వాటి యొక్క కంప్లీట్ ప్రిన్సిపల్స్ మనం చూసాం. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఆర్ ఫండమెంటల్ టు అండర్స్టాండింగ్ హౌ నాన్ కన్వెన్షనల్ లైక్ నథింగ్ బట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వర్క్. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ దీని గురించి చెప్తానంటే, ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఆర్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఎగ్జాక్ట్గా వాటి వల్ల యూజ్ ఏంటిది అని దాని గురించి చెప్పేది ప్రిన్సిపల్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. ఓకే, హియర్ నేచర్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఒక నేచర్ చూసాము. సోలార్ రేడియేషన్ ఈజ్ ద ఎనర్జీ emitted బై ద సన్ మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లైక్ యూవీ రేస్, విజిబుల్ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ రేస్, నథింగ్ బట్ ఐఆర్ రేస్. సో సోలార్ రేడియేషన్ అంటే ఏంటిది, సో నార్మల్గా సన్ నుంచి వచ్చే రేస్ ఉంటాయి కదా, మేబీ యూవీ రేస్ కావచ్చు, విజిబుల్ రేస్ కావచ్చు, ఐఆర్ రేస్ కావచ్చు. సో ఎలా ఎమిట్ అవుతాయి అని అంటే మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఆ ఫామ్లో ఎమిట్ అవుతున్న వేవ్స్ని మనము సోలార్ రేడియేషన్ అంటాము, రైట్. ఆ సోలార్ రేడియేషన్ మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుని, లైక్ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, సో జస్ట్ బై యూజింగ్ ద సోలార్ రేడియేషన్ అండ్ వీ విల్ కన్వర్ట్ ద సోలార్ రేడియేషన్ ఇంటూ heat, energy and electricity. Okay, so we use that sources of energy in our daily life activities, in industrial, in the factories, okay, in many ways. It travels approximately 150 million kilometers to reach earth and delivers at a rate of about 1361 watt per meter square. So that this is a solar constant at the top of the atmosphere. So ఇక్కడ మనకు సన్లైట్ అనేది ఎర్త్కి రీచ్ కానికి, ఎక్కడ నుంచి సన్ నుంచి ఎర్త్కి రీచ్ కానికి ఆ సన్లైట్ అనేది 1361 లైక్ 150 మిలియన్ కిలోమీటర్స్ అనేవి జర్నీ చేస్తుంది అనమాట. సో ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఈజ్ 150 మిలియన్ కిలోమీటర్స్. సో అక్కడ సన్ నుంచి సన్లైట్ అనేది ఎర్త్కి రీచ్ కానికి 150 మిలియన్ కిలోమీటర్స్ని ట్రావెల్ చేస్తుంది. సో అలా ట్రావెల్ చేశాక ఏ కైండ్ ఆఫ్ స్క్వేర్ మీటర్లో లైక్ యూనిట్స్లో మనకి ఎమిట్ చేసేదానంటే, డెలివరీ చేసేదానంటే 1361 వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఎ సోలార్ కాన్స్టెంట్. మీకు 2 మార్క్స్కి రావచ్చు, లైక్ వాట్ ఈస్ ద సోలార్ కాన్స్టెంట్ అన్నప్పుడు 1361 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో లెట్స్ సీ ద కంపోనెంట్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. డైరెక్ట్ రేడియేషన్ అంటే డైరెక్ట్ వచ్చేసి ఎర్త్ మీద రేస్ అయినా డెలివర్ అవ్వడము. సోలార్ రేడియేషన్ దట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద సన్ టు ద ఎర్త్ సర్ఫేస్. సో ఇక్కడ సోలార్ రేడియేషన్ అనేది డైరెక్ట్గా స్ట్రైట్ లైన్లో, నాట్ ఇన్ ద కర్వ్డ్ సర్ఫేస్, లైక్ కర్వ్డ్ లైన్స్లో కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ లైన్స్లో సన్లైట్ అనేది ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడం, దాన్ని మనము డైరెక్ట్ రేడియేషన్ అంటాము. ద నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ డిఫ్యూజ్ రేడియేషన్. సో రేడియేషన్ స్కాటర్డ్ బై మాలిక్యూల్స్ అండ్ పార్టికల్స్ ఇన్ అట్మాస్ఫియర్. సో మనకు అట్మాస్ఫియర్లో సపోజ్ ఇప్పుడు సన్లైట్ అనేది ఎర్త్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో
క్లౌడ్స్ ఉంటాయి, అట్మాస్ఫియర్లో లైక్ గ్యాసెస్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ అని, నైట్రోజన్ అని. సో కొన్ని మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సో వాటిని దాటుకొని వచ్చినప్పుడు సన్లైట్ అనేది స్కాటర్డ్ అవుతాయి అనమాట. సో అలా సోలార్ రేడియేషన్ అనేది స్కాటర్డ్ అయిపోతుంది బై వాట్, బై మాలిక్యూల్స్ అండ్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ diffuse radiation. So next is a reflected radiation. It is a part of the radiation that reflects off surfaces like water, snow and buildings. సో ఇక్కడ రిఫ్లెక్టివ్ రేడియేషన్ అంటే లైక్ రిఫ్లెక్టింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు రేడియేషన్ అనేది రిఫ్లెక్టింగ్ అండ్ సమ్ వాటర్ ఉన్నాయి, వాటర్ నుంచి రిఫ్లెక్ట్ జరగడము, స్నో నుంచి రిఫ్లెక్ట్ జరగడము, సమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అనేది డైరెక్ట్ రేడియేషన్ కదా, ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ కాని కేసులో బిల్డింగ్స్కి సన్లైట్ అనేది పడుతుంది. సో ఆ కైండ్ ఆఫ్లో ఏమవుతుంది, ఆ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్. ద నెక్స్ట్ ఈజ్ ఇందులోని పాయింట్ లైక్ ఇంటరాక్షన్ విత్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఓకే, సమ్ solar radiation is observed, scattered or reflected by atmospheric components like clouds, dust and gases. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది మేబీ అబ్జర్వ్డ్ ఆర్ స్కాటర్డ్ బై వాట్, అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్స్. అట్మాస్ఫియర్ మనకు ఆల్రెడీ తెలుసు. సో యాజ్ ఎ సెట్ ప్రీవియస్లీ ఎగ్జాంపుల్ లైక్ మనకు సన్లైట్ అనేది రీచ్ అయ్యే మూమెంట్లో లైక్ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్కి రిఫ్లెక్ట్ అయ్యడము, అబ్జర్వ్ చేసుకోవడము, లైక్ క్లౌడ్స్ కావచ్చు, డస్ట్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు. ఓకే, సో అప్పుడు సోలార్ రేడియేషన్ అనేది ఆ విధంగా అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే 100% ఆఫ్ సన్లైట్ అనేది ఎర్త్ మీద పడిందనుకో, ఏ లివింగ్ బీయింగ్స్ అనేవి ఎర్త్ మీద ఉండవు. ఓకే, సో నార్మల్గా ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక 50% ఆఫ్ సోలార్ ఎనర్జీ మాత్రమే, సోలార్ రేడియేషన్ మాత్రమే ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా మిగతా రిమైనింగ్ 50% అనేది మేబీ రిఫ్లెక్టెడ్ కావచ్చు, స్కాటర్డ్ కావచ్చు బై వాట్, అట్మాస్ఫియరిక్ కాంపోనెంట్స్ కావచ్చు, మేబీ సమ్ మాలిక్యూల్స్ కావచ్చు, పార్టికల్స్ కావచ్చు. ఓకే, అదనమాట ఇక్కడ అదే పాయింట్. ఇది ఓన్లీ అబౌట్ 50% ఆఫ్ ద సోలార్ ఎనర్జీ రీచెస్ ద ఎర్త్ సర్ఫేస్. సో అయితే సెట్ ఒక 50% ఆఫ్ ద సోలార్ ఎనర్జీ మాత్రమే ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతుంది. మెజర్మెంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. సో సోలార్ రేడియేషన్ అంటున్నాము, దాన్ని ఎలా మెజర్ చేస్తాము అనేది చూసాము. సోలార్ రేడియేషన్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ యూజింగ్ డివైజెస్ లైక్ పైరానోమీటర్ అండ్ పైరిహీలియోమీటర్స్. సో నార్మల్గా ఎలా మెజర్ చేస్తామని అంటే బై యూజింగ్ పైరానోమీటర్ అండ్ పైరిహీలియోమీటర్స్. సో ఆ యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కిలో వాట్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పర్ డే. ఓకే, దిస్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. Okay, this is about the principles of solar radiation and the complete definition of solar radiation. Okay, the next topic is role and potential of new and renewable sources. సో ఇక్కడ రెన్యూవబుల్ సోర్సెస్కి అండ్ న్యూ సోర్సెస్ యొక్క రోల్ ఏంటిది, వాటి యూజెస్ ఏంటి, ఓకే, మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకుంటాము, ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేసుకుంటాము అనేది రోల్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్. లెట్స్ సీ దట్. సో రోల్ వచ్చేసి లైక్ ఎనర్జీ సెక్యూరిటీ అనమాట. సో ఇట్ రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్టెడ్ ఫసిల్ ఫ్యూయల్స్. సో మనకు కొన్ని ఇంపోర్టెడ్ ఫసిల్ ఫ్యూయల్స్ ఉంటాయి, లైక్ మాన్యువల్గా అనమాట తయారు చేసిన వాటిని, ప్రిపేర్ చేసిన వాటిని మనం డిపెండ్ కాకుండా లైక్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకుంటాం, లైక్ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు. ఓకే, ప్రొవైడ్స్ రిలయబుల్ అండ్ డిసెంట్రలైజ్డ్ ఎనర్జీ సప్లై. నెక్స్ట్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు మనము మాన్యువల్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము, డిఫరెంట్ పొల్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమైతే ఎన్వైరన్మెంట్ అనేది పాడైపోతుంది, రైట్. సో అప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగడము అండ్ డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల మన ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వడం. సో ఆ కైండ్ ఆఫ్ డ్యామేజ్ జరగదనమాట దీంతో రెన్యూవబుల్ సోర్సెస్ తోటి. ఇప్పుడు ఈ రెన్యూవబుల్ సోర్సెస్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నప్పుడు సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ కాదు, ఎయిర్ పొల్యూషన్ కాదు. ఓకే, ఇట్ ఎమిట్స్ లిటిల్ ఆర్ నో గ్రీన్ హౌస్ గ్యాసెస్. మేబీ ఒక 2%, 3% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎమిట్ చేస్తుంది, బట్ మ్యాక్సిమం అయితే అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ కాదు, జస్ట్ బై ద సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ. నెక్స్ట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఓకే, అసలు డిసడ్వాంటేజెస్ లేవన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక ఎఫిషియెంట్ వేలో జరుగుతుంది. రెన్యూవబుల్ సోర్సెస్ ఆర్ న్యాచురల్లీ రిప్లెనిష్డ్. సో ఇక రిప్లెనిష్డ్ అంటే రీఫిల్డ్ అనమాట, మళ్ళీ వస్తూనే ఉంటుంది, లైక్ రీసైకిల్డ్ అనమాట. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ ఎనర్జీ అవైలబిలిటీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. సో ఓకే, ఇప్పుడున్న ఎనర్జీ సోర్స్ అన్ని మనమే యూజ్ చేసుకున్నాం అనుకో, వాట్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్. అలానే కాకుండా ఇక్కడ ఈ ఎనర్జీ అవైలబిలిటీ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అవైలబుల్గా ఉండేటట్టు ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ రోల్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ సోర్సెస్. ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ రోల్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది, ఎలా చూసాము. ఇట్ క్రియేట్స్ గ్రీన్ జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్. సో మనకు నార్మల్గా కొన్ని గ్రీన్ హౌస్ అని చెప్పేసి అవి ఉంటాయి కదా, సో దాంట్లో ఎంప్లాయీస్ అనే అవసరము. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది, ఎకానమిక్ కూడా గ్రోత్ అవుతుంది. ఇట్ ప్రమోట్స్ రూరల్ డెవలప్మెంట్ త్రూ డిసెంట్రలైజ్డ్ పవర్ సొల్యూషన్స్. సో రూల్ అయిపోయింది. లెట్స్ సీ ద పొటెన్షియల్ ఆఫ్
రెన్యూవబుల్ సోర్సెస్. సో పొటెన్షియల్ అని అంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి, అవి చూద్దాము. సోలార్ ఎనర్జీ. ఇండియా రిసీవ్స్ 4 to 7 kWh/m² per day ఆఫ్ సోలార్ రేడియేషన్. సో ఇక్కడ సోలార్ ఎనర్జీ అనేది ఇండియా ఎంతో రిసీవ్ చేసుకుంటుంది అని అంటే 4 to 7 kWh/m² per day. ఓకే, హ్యూజ్ పొటెన్షియల్ ఆఫ్ రూఫ్ టాప్ పీవీ సిస్టమ్స్, సోలార్ ఫార్మ్స్ అండ్ సోలార్ వాటర్ హీటర్స్. సో ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారనంటే లైక్ మన రూఫ్ టాప్స్ ఉంటాయి కదా, సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోనికి. ఓకే, మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లైక్ జస్ట్ బై సోలార్ ఎలక్ట్రిసిటీ అనమాట, సోలార్ స్ట్రీట్ లైట్స్ అనమాట. ఓకే, అండ్ సోలార్ ఫార్మ్స్ అనమాట, ఫార్మింగ్ అగ్రికల్చర్ ఆల్సో విల్ బి డన్ విత్ ద సోలార్ ఫార్మ్స్ అండ్ సోలార్ వాటర్ హీటర్స్ ఆల్సో. విండ్ ఎనర్జీ ఐడియల్ ఇన్ కోస్టల్ ఏరియాస్, ఓపెన్ ప్లేన్స్ అండ్ హిల్ టాప్స్. సో కోస్టల్ ఏరియాస్ ఏంటంటే లైక్ సముద్ర తీరాలని. ఓకే, మనకు విండ్ ఎనర్జీ అనేది మేబీ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద నియర్ టు ద కోస్టల్ ఏరియాస్. ఓకే, ఇండియాస్ విండ్ పొటెన్షియల్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ ఓవర్ 300 gigawatts ఎట్ 100 meters హైట్. సో ఇక్కడ గాల్వానోమీటర్ని మనము విండ్ ఎనర్జీని మెజర్ చేయడానికి, బట్ దాని యూనిట్స్ వచ్చేసి గిగావాట్స్ అన్నట్టు. ఓకే, జిగావాట్స్ ఎట్ 100 meters ఆఫ్ హైట్. 100 meters ఆఫ్ హైట్లో మనకు విండ్ ఎనర్జీ అనేది లైక్ విండ్ని మెజర్ చేస్తారు అనమాట, స్టోర్ చేస్తారు. ఫస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, లైక్ వన్ పోల్ విత్ త్రీ బ్లేడ్స్ అని. సో అలా విండ్ ఎనర్జీ అనేది స్టోర్ అయిపోతుంది, అలా మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడము, హీట్ ప్రొడ్యూస్ అవ్వడము అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ బయోమాస్ ఎనర్జీ అబండెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ రెసిడ్యూస్. సో ఇక్కడ నార్మల్గా బయోమాస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే అగ్రికల్చర్ సెక్టర్లో అండ్ ఫారెస్ట్ రెసిడ్యూస్లో యూజ్ చేసుకుంటారు దీన్ని. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బయోగ్యాస్, బయోఫ్యూయల్స్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో నార్మల్గా దేనికి యూజ్ చేసుకుంటామనంటే బయోగ్యాస్ కోసము, ఆ బయోఫ్యూయల్స్ ఉంటాయి కదా, బయోఫ్యూయల్స్ కోసము అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ హైడ్రో పవర్. ఇండియా హ్యాస్ హైడ్రో పొటెన్షియల్ ఆఫ్ అబౌట్ 150 gigawatts. ఓకే, మనకు నార్మల్గా ఇండియాలో దాని రేంజ్ వచ్చేసి 150 gigawatts అనమాట. సో హైడ్రో పవర్ అని అంటే నార్మల్గా ఇది ఏం యూజ్ చేసుకుంటా అంటే లైక్ మూవింగ్ వాటర్ ఉంటుంది, సపోజ్ డ్యామ్స్ ఉంటాయి కదా, ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్తో మూవ్ అవుతూ ఉంటాయి, రైట్. ఒక కాన్స్టెంట్ ప్రెజర్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్తో మూవ్ అవుతూ ఉంటుంది వాటర్. సో ఆ మూవింగ్ వాటర్ పవర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారనమాట, రైట్. ఓకే, సో వీఆర్ ఫెమిలియర్ విత్ లైక్ నాగార్జున డ్యామ్స్ అని. సో అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ హైడ్రో పవర్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఈజ్ జియోథర్మల్ అండ్ టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ ద టైడల్ వేవ్స్. సో ఇక్కడ టైడల్ ఎనర్జీ అనేది టైడల్ వేవ్స్ నుంచి అప్టైన్ అవుతుంది. ఎలా అని అంటే ఇప్పుడు హై వేవ్స్ ఉంటాయి కదా, హై వేవ్స్ ఉంటాయి, చిన్న వేవ్స్ ఉంటాయి. ఓకే, అక్కడ హై వేవ్స్కి అండ్ అక్కడ స్మాల్ వేవ్స్ మధ్యలో ఒక మూమెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ మూమెంట్ నుంచి వచ్చే ఎనర్జీనే టైడల్ ఎనర్జీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ద థర్మల్ ఎనర్జీ గివన్ ఆఫ్ బై అండర్ గ్రౌండ్ ఏరియాస్ ఆఫ్ హాట్ రాక్స్. సో అండర్ గ్రౌండ్లో హాట్ రాక్స్ ఉంటే వాటి వల్ల ప్రొడ్యూస్ అయ్యేదాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అంటాము. సో దీస్ ఆర్ ద రోల్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్. మొత్తం కంప్లీట్గా ఏంటి అంటే మీరు ఓన్ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఎలా అని అంటే ఇప్పుడు రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటిది, విచ్ ఆర్ నాట్ టెంపరీ, విచ్ ఆర్ పర్మనెంట్. ఓకే, అన్లిమిటెడ్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అండ్ థర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ రెన్యూవబుల్ సోర్సెస్ అనమాట. ఓకే, ఇంకో నేమ్ వచ్చేసి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కూడా అని అంటాము. సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, నో గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎమిషన్. ఓకే, అండ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మీ సొంతంగా రాసుకోవచ్చు ఇలా. ఇప్పుడు నార్మల్గా మనం మాన్యువల్గా జరిగే ప్రొడక్షన్ చూసుకుంటే డిఫరెంట్ గ్యాస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ వాటిని రాసేసి కాజెస్ రాయండి. ఆ కాజెస్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ బై యూజింగ్ ద సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, లైక్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద సోలార్ ఎనర్జీ ఆప్షన్. సోలార్ ఎనర్జీ ఆప్షన్ అంటే లైక్ మనం సోలార్ ఎనర్జీని ఎందుకు చూస్ చేసుకుంటామో మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, డైలీ లైఫ్లో ఒకటే కాదు ఈ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఎలా యూజ్ అవుతుంది అనేది చూసుకుందాం. సోలార్ ఎనర్జీ ఈజ్ ద రేడియంట్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో సోలార్ ఎనర్జీ అంటే మనకు తెలుసు వాట్ ఈస్ దట్ లైట్ ఫ్రమ్ ద సన్ విచ్ ఈస్ ఎమిటింగ్ బై ద సన్. ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ సోర్స్, ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఎకో ఫ్రెండ్లీ అని అంటే నో పొల్యూషన్ అకర్స్. ఓకే, అండ్ అబాండెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దీని సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది లైక్ బల్క్ అమౌంట్ ఆఫ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫోటోవాల్టిక్ లైక్ పీవీ సిస్టమ్స్ అండ్ సోలార్ థర్మల్ సిస్టమ్స్. ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ఫోటోవాల్టిక్ అని అంటే లైక్ మనకు ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ ఈజ్ బేసిక్ ప్రిన్సిపల్. దీని ప్రిన్సిపల్ చూద్దాము. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇంటూ యూస్ఫుల్ ఎనర్జీ. సో దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే సోలార్ రేడియేషన్ యూస్ఫుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. మేబీ అది హీట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. ఇట్ యూజెస్ పీవీ ఎఫెక్ట్ ఫర్ ఎలక్ట్రిసిటీ. నార్మల్గా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి పీవీ ఎఫెక్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోటోవాల్టిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఈజ్ యూజెస్ థర్మల్ కలెక్షన్ ఫర్ హీట్. నార్మల్గా హీట్ని ప్రొడ్యూస్ చేసుకోనికి లైక్ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇది దేన్ని యూజ్ చేస్తారంటే థర్మల్ కలెక్షన్స్ని యూజ్ చేస్తుంది.
నెక్స్ట్ వై సోలార్ ఎనర్జీ, ఎందుకు సోలార్ ఎనర్జీ? సోలార్ ఎనర్జీ ఈజ్ ఆప్షన్ వై ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అండ్ ఫ్రీలీ అవైలబుల్. అన్లిమిటెడ్ ఫ్రీలీగా అవైలబుల్. సో ఏ కాస్ట్ అనేది అవసరం లేదు, అన్లిమిటెడ్ సోర్స్. అందుకే ఇది ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువ ప్రియారిటీ అనమాట. ఇట్ రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ అని అంటే ఇప్పుడు మనకు ఎలా చెప్పాలి, ఫాసిల్ ఫ్యూయల్స్ కొన్ని ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఆ ఫ్యూయల్స్ మీద మనం డిపెండెంట్ కాకుండా అలా యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ, నో గ్రీన్ హౌస్ గ్యాసెస్. వాయిస్ వి నో ఎకో ఫ్రెండ్లీ అని అంటే పొల్యూషన్ ఏం జరగదని. ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. నెక్స్ట్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సోలార్ వాటర్ హీటర్స్, solar diodes, solar cookers, concentrated solar powers. Okay, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసిన, లైక్ సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనేది. సో ఇక్కడ సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్ అనేది ఇట్ కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ యూజింగ్ సోలార్ సెల్స్. ఇక్కడ సోలార్ సెల్స్ని యూజ్ చేసుకొని సన్లైట్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్ వర్కింగ్. సో ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటామని రూఫ్ టాప్ సిస్టమ్స్లో మనము పైన బిల్డింగ్స్ మీద యూజ్ చేసుకుంటాం కదా, లైక్ టు స్టోర్ ద సన్లైట్ అని చెప్పేసి. నెక్స్ట్ సోలార్ స్ట్రీట్ లైట్స్, మన స్ట్రీట్ లైట్స్ ఎవరు ఉంటాయి కదా, పైన ఒక ప్యానల్ ఉంటుంది సోలార్ ప్యానల్ అనేది. దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ సెల్స్ ఉంటాయి దాని లోపల, అవి సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేస్తాయి. స్టాండ్ అలోన్ సిస్టమ్స్, నెక్స్ట్ గ్రిడ్ కనెక్టెడ్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అని అంటే దీని మీద డిపెండెంట్ కాదనమాట. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ, లైక్ ఎకో ఫ్రెండ్లీ, రినూవబుల్ సోర్సెస్, లో మెయింటెనెన్స్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, లో మెయింటెనెన్స్, రినూవబుల్ సోర్సెస్. సో దీని లిమిటేషన్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకు క్లౌడీ అట్మాస్ఫియర్ ఉందనుకో, అప్పుడు ఇది చాలా కష్టం కదా. సో సన్ ఎనర్జీ రాదు కదా, సన్లైట్ అనేది జరగదు కదా. సో అలా. అండ్ హై ఇనిషియల్ కాస్ట్, ఫస్ట్ మనం వీటి సెటప్ చేసుకోవడానికి ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హై అనమాట. డిపెండ్స్ ఆన్ సన్లైట్ అండ్ అవైలబిలిటీ. సో ఇక్కడ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో దీనివల్ల దీనికి కొన్ని వర్క్స్ కూడా జరిగినాయి. ఎలా అని అంటే, ఇప్పుడు సన్లైట్ లేనప్పుడు మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని అంటే, ఫస్ట్ సన్లైట్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఎక్కువ సన్లైట్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. మేబీ సమ్ బ్యాటరీస్ కావచ్చు. ఓకే, అలా స్టోర్ చేసుకొని ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, వెదర్ కండిషన్స్, క్లౌడ్ కావచ్చు, లైక్ వింటర్ సీజన్లో, సో ఆ కైండ్ ఆఫ్ సీజన్స్లో, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్లో మనకు అలా స్టోర్ అయిన టెంపరేచర్ని, అలా స్టోర్ అయిన సన్లైట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ అదొకటే కాకుండా ఇట్ నీడ్స్ లార్జ్ ఏరియా ఫర్ ఇన్స్టాలేషన్. సో ఇవన్నీ సెటప్ చేసుకోనికి లార్జ్ ఏరియా అనేది రిక్వైర్మెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోలార్ ఎనర్జీ ఆప్షన్. The next topic is environmental impact of solar power. సో సోలార్ పవర్ వల్ల ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాము. సో కొన్ని మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ చూద్దాం, నథింగ్ బట్ బెనిఫిట్స్ చూద్దాము. సో ఇట్ రెడ్యూసెస్ ఎయిర్ పొల్యూషన్ జరగదు. నో ఎమిషన్ ఆఫ్ హార్మ్ఫుల్ గాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇట్ ఇంప్రూవ్స్ ఎయిర్ క్వాలిటీ అండ్ పబ్లిక్ హెల్త్. సో ఇక్కడ పొల్యూషన్ జరగదు కాబట్టి ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ పబ్లిక్ హెల్త్ కూడా కండిషన్లో ఉంటుంది. లైక్ దేర్ ఆర్ నో కాజెస్ టు ద పీపుల్ హెల్త్, నో గ్రీన్ హౌస్ gases అనేవి ఎమిట్ అవ్వవు. ఇట్ హెల్ప్స్ కంబ్యాట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్ రెడ్యూసెస్ వాటర్ యూసేజ్. సో ఇక్కడ వాటర్ యూజ్ చేశారంటే, నార్మల్గా మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోనికి లాట్స్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేశారనమాట. సపోజ్ ఇప్పుడు డ్యామ్స్ చూసినాం అనుకో, డ్యామ్స్ దగ్గర కూడా వాటర్ని ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకోనికి యూజ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉన్నాక, సోలార్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాటర్ యూసేజ్ అనేది తక్కువ అవుతుంది కదా. అలా సోలార్ పీవీ రిక్వైర్స్ ఆల్మోస్ట్ నో వాటర్ కంపేర్ టు థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువ వాటర్ యూజ్ చేసుకుంటాం, బట్ సోలార్ పీవీ కేసులో మాత్రము తక్కువ వాటర్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఐడియల్ ఫర్ వాటర్ సోర్స్ రీజన్స్. సో నెగటివ్ ఇంపాక్ట్స్ వచ్చేసి ల్యాండ్ యూజ్ ఇష్యూస్. సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ చేయాలంటే, లైక్ వాటి సెటప్ చేసుకోనికి లార్జ్ ఏరియా అవసరము. లార్జ్ స్కేల్ సోలార్ ఫార్మ్స్ నీడ్ వాస్ట్ ల్యాండ్ ఏరియాస్. వాస్ట్ అని అంటే లార్జ్, ఓకే, ల్యాండ్ ఏరియాస్ అనేవి అవసరం అనమాట. మనము ఆ సోలార్ సెటప్ చేసుకోనికి లార్జ్ ఏరియా అనేది రిక్వైర్డ్. ఇట్ మే ఎఫెక్ట్ బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ హ్యాబిటెట్స్. సో ఇక్కడ బయోడైవర్సిటీని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెగటివ్ ఇంపాక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్. మేబీ ద ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిక్ మెటీరియల్స్. సో ఇక్కడ మనము సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొడ్యూస్ చేసే దాంట్లో మనము మేబీ కెమికల్స్ అనమాట, టాక్సిక్ కెమికల్స్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ టాక్సికల్ మెటీరియల్స్లో క్యాడ్మియం కావచ్చు, లెడ్ కావచ్చు. సో దానివల్ల మనకు బయోడైవర్సిటీ అనేది డ్యామేజ్ అవుతుంది కదా. అలా రిసోర్స్ యూసేజ్. యూజ్ రా మెటీరియల్స్ లైక్ సిల్వర్, ఇండియం. మైనింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ కెన్ హ్యావ్ ఎకలాజికల్ ఎఫెక్ట్స్. ఓకే, మనము రా మెటీరియల్స్ అని అంటే విచ్ ఆర్ ఇన్సైడ్ ద ఎర్త్ అనమాట. మనం ఏం చేస్తామో వాటిని మైన్ చేసి, లైక్ సిల్వర్ కావచ్చు, ఇండియం కావచ్చు, వాటిని మైన్ చేయడం వల్ల ఏమవుతుంది, రా మెటీరియల్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి, లైక్ అలా. నెక్స్ట్ ఓవరాల్గా దీని కంక్లూజన్ వచ్చేసి, ఓవరాల్ సోలార్ ఎనర్జీ ఈజ్ మచ్ క్లీనర్ దాన్ ఫాసిల్ ఫ్యూల్స్. సో ఇక్కడ ఫాసిల్ ఫ్యూల్స్ కంటే సోలార్ ఎనర్జీ అనేది చాలా బెటర్. అండ్ ప్రాపర్ ప్లానింగ్, రీసైక్లింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ కెన్ మినిమైజ్
నెగటివ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ నెగటివ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు అని అంటే, లైక్ ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అని అంటే, మేబీ ప్రాపర్ ప్లానింగ్, రీసైక్లింగ్ మెథడ్స్ని యూజ్ చేయడము, లైక్ ఎన్వైరన్మెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం. ఓకే, బై ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ minimize we can reduce the negative effects. Okay, this is about the environmental impact of solar power. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫిజిక్స్ ఆఫ్ ద సన్. ఫిజిక్స్ ఆఫ్ ద సన్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోన్స్ ఉంటాయి అనమాట, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, మన డిస్టెన్స్ ఎంత, వాటి యూనిట్స్ ఏంటిది. సో దోస్ ఆల్ కమ్స్ అండర్ ద ఫిజిక్స్ ఆఫ్ ద సన్. బేసిక్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ద సన్ ఈజ్ ఏ మీడియం సైజ్ స్టార్ మేడ్ లైక్ మోస్ట్లీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే, నార్మల్ సన్ అనేది ఒక మీడియం సైజ్ స్టార్ మేడ్ అనమాట. ఎలా మేడ్ అవుతాయి అంటే బై హైడ్రోజన్ బై హీలియం అనమాట. ఓకే, ఇట్స్ డయామీటర్ ఈజ్ మేబీ దాని సైజ్ వచ్చేసి డయామీటర్ అని అంటే, ఓకే, రేడియస్ అంటే హాఫ్, డయామీటర్ అంటే ఫుల్ కదా. సో కంప్లీట్ సన్ డయామీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అనమాట, అది 1.39 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, ఆల్మోస్ట్ 1.4 మిలియన్ కిలోమీటర్స్ అనమాట దాని డయామీటర్, దాని విస్తీర్ణము. నెక్స్ట్ సర్ఫేస్ టెంపరేచర్. నార్మల్గా దాని టెంపరేచర్, సన్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది అని అంటే 5778 కెల్విన్స్. ఓకే, నెక్స్ట్ కోర్ టెంపరేచర్లో 15 మిలియన్ కెల్విన్స్ అనమాట. దాని లోపల కోర్ టెంపరేచర్స్ వచ్చేసి, సర్ఫేస్ అని అంటే దాని పైన టెంపరేచర్స్ వచ్చేసి 5778 కెల్విన్స్. నెక్స్ట్ దాని స్ట్రక్చర్ చూసాము. సన్ అనేది కోర్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద ఎనర్జీ ప్రొడక్షన్ వయా ఫ్యూజన్, అండ్ రేడియేటివ్ జోన్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ బై రేడియేషన్. ఎనర్జీ అనేది రేడియేషన్ లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్వెక్టివ్ జోన్, ఎనర్జీ మూవ్స్ వయా కన్వెక్టివ్ కరెంట్స్. సో ఎనర్జీ అనేది కన్వెక్టివ్ కరెంట్స్ నుంచి కన్వెక్షన్ కరెంట్స్ ఉంటాయి, ఇండక్షన్ కరెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కన్వెక్షన్ కరెంట్స్ని యూజ్ చేసుకొని ఎనర్జీ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోటోస్పియర్, ఇట్ ఈస్ విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద సన్. సో మనకి ఎర్త్ కూడా ఫోటోస్పియర్ ఉంటుంది. సో ఇక్కడ సన్ ఫోటోస్పియర్ వచ్చేసి లైక్ మనం కనిపించేది ఉంటుంది చూసిన లేయర్, దాన్ని ఫోటోస్పియర్ అంటాము. ఓకే, క్రోమోస్పియర్, ఇట్ ఈస్ అ థిన్ లేయర్ అబౌవ్ ద ఫోటోస్పియర్. ఫోటోస్పియర్ కైనా పైన ఉండేది క్రోమోస్పియర్. ఓకే, ఇట్ ఈస్ సీన్ ఇన్ డ్యూరింగ్ ఎక్లిప్స్. మనం ఎక్లిప్స్ పీరియడ్లో మనం దాన్ని చూస్తాం అనమాట. నెక్స్ట్ ఈస్ కరోనా, ఇట్ ఈస్ అవుటర్ అట్మాస్ఫియర్. ఇది పైనుండే అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ వెరీ హాట్, విజిబుల్ డ్యూరింగ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇది చాలా హాట్ ఉంటుంది, మనకి ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే సోలార్ ఎక్లిప్స్ టైంలో మనకి ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ సోలార్ రేడియేషన్, ఇట్ ఈస్ ఎనర్జీ దట్ రీచెస్ ఎర్త్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో వాట్ ఈస్ ద సోలార్ రేడియేషన్ అంటే మనకు తెలుసు. సో నార్మల్గా సన్ అనేది ఎర్త్కి రీచ్ అవుతుంది కదా, సన్ రేస్ అనేవి, దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ రేడియేషన్. ఏ ఫామ్లో రీచ్ అవుతాయనంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే, సో అవి ఫామ్స్ ఎలా ఫామ్స్ ఉంటాయనంటే లైక్ యూవీ రేస్లో కావచ్చు, విజిబుల్ రేస్లో కావచ్చు, ఇన్ఫ్రారెడ్ రేస్, నథింగ్ బట్ ఐఆర్ రేస్. అండ్ మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సోలార్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ఎ సోలార్ కాన్స్టెంట్ అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 1361 వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అని రాయండి. నెక్స్ట్ ఈస్ సోలార్ యాక్టివిటీస్. సో సన్ స్పాట్స్, ఇట్ ఈస్ కూలర్ డార్కర్ రీజన్స్ అండ్ అట్మాస్ఫియర్. సో సన్ స్పాట్స్ అని అంటే కూలర్ ఉంటుంది అండ్ డార్కర్ ఉంటుంది, అంటే దాని నేచర్ వచ్చేసి డార్కర్ రీజన్స్ అట్మాస్ఫియర్లో. సోలార్ ఫ్లేర్స్, ఎక్స్ప్లోజన్స్ రిలీజింగ్ ఎనర్జీ అండ్ పార్టికల్స్. నెక్స్ట్ సోలార్ విండ్ అంటే స్ట్రీమ్ ఆఫ్ చేంజ్డ్ పార్టికల్స్ ఎఫెక్ట్స్ శాటిలైట్స్ కమ్యూనికేషన్. సో మనకి ఇప్పుడు అప్పుడప్పుడు కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేవి కరెక్ట్ ఉండవు అనమాట. మనము ఒక మొబైల్లో కాల్స్ చేసినప్పుడు సిగ్నల్స్ లేవు అని అంటాము, జస్ట్ బికాస్ ఆఫ్ సోలార్ విండ్. ఓకే, లైక్ సాటిలైట్స్ అండ్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ చేస్తాయి అనమాట ఇది. సో దానివల్ల మనకు అప్పుడప్పుడు సిగ్నల్ రాదు. సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేవి జస్ట్ అరైజ్ డ్యూ టు ద సోలార్ విండ్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫిజిక్స్ ఆఫ్ ద సన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద సోలార్ కాన్స్టెంట్. ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ గురించి ఒక టాపిక్ చెప్పేసిన, మీకు 2 మార్క్స్ అయినా అడగచ్చు, లేకపోతే 5 మార్క్స్ అయినా అడగచ్చు. బెటర్ టు రీడ్ ఇట్. ఓకే, ద సోలార్ కాన్స్టెంట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటిదంటే ఒక సోలార్ ఎనర్జీ అనేది పర్ యూనిట్ టైంలో పర్ యూనిట్ ఏరియాకి ఎంత రీచ్ అవుతుంది, ఎంత డెలివరీ అవుతుంది అనేది సోలార్ కాన్స్టెంట్. వాట్ ఆన్ ఏ సర్ఫేస్ విచ్ ఇస్ డైరెక్షన్ ఎలా అంటే పర్పెండిక్యులర్ టు ది సన్ రేస్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి మనకు సోలార్ కాన్స్టెంట్ వాల్యూ తెలుసు, లైక్ 1361 వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్. దీని యూనిట్స్ వచ్చేసి వాట్స్ పర్ స్క్వేర్ మీటర్. సో ఐ సెడ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ లైక్ అల్ట్రావైలెట్, యూవీ రేస్, విజిబుల్ రేస్, ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్. సో అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటామనంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ సోలార్ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్, క్లైమేట్ మోడలింగ్, డిజైనింగ్ సోలార్ కలెక్టర్ అండ్ పీవీ సిస్టమ్స్. సో ఇన్ని అప్లికేషన్స్లో మనము సోలార్ కాన్స్టెంట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సోలార్ కాన్స్టెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ extraterrestrial and terrestrial solar radiation. So let's see what is extraterrestrial and terrestrial solar radiation. The solar radiation is received at the outer edge of the Earth's atmosphere on a surface perpendicular to the sun's rays. Perpendicular అంటే 90 degrees లైక్ స్ట్రైట్ అనమాట. సో ఇక్కడ సోలార్ రేడియేషన్ వాట్ ఈస్ దట్, ఫస్ట్ మనం దేని గురించి చూద్దాం అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ దాని గురించి చూద్దాము. సో ఇక్కడ ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఎట్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, దానికి రీచ్ అయ్యే సోలార్ రేడియేషన్ని మనము ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సోలార్ రేడియేషన్ అంటాం. ఓకే, డైరెక్షన్ వచ్చేసి perpendicular to the sun's rays. Its constant is approximately same. Then solar constant వచ్చేసి
approximately 1361 watt per square meters. It is unfiltered by the atmospheric components. So they are filtered unfiltered అయితే అంటే atmospheric components like maybe gases కావచ్చు, cloud కావచ్చు. Okay, next is a terrestrial solar radiation. It is a portion of the solar radiation that actually reaches the Earth's surface after passing to the atmosphere. సో ఇదేమో ఒక పోర్షన్ ఆఫ్ అంటే కంప్లీట్ సోలార్ రేడియేషన్ కాకుండా జస్ట్ ఒక పోర్షన్ అనమాట, ఒక పార్ట్ అనమాట. సోలార్ రేడియేషన్లో ఒక పార్ట్ అనేది మన ఎర్త్ సర్ఫేస్కి యాక్చువల్గా రీచ్ అయ్యేది. సపోజ్ ఇప్పుడు ఏనా అంటే 100% ఆఫ్ సన్ రేస్ అనేవి సన్ నుంచి డెలివర్ అవుతున్నాయి, ఓకే, పాస్ అవుతున్నాయి. సో మధ్యలో క్లౌడ్స్ ఉంటాయి, అట్మాస్ఫిరిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ మనకు ఆ ఫేజ్లో ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ 50% మాత్రమే ఎర్త్కి రీచ్ అవుతుంది. దాన్ని మనము టెరెస్ట్రియల్ సోలార్ రేడియేషన్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ పోర్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ విచ్ యాక్చువల్లీ రీచెస్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఇట్ ఈస్ మెజర్డ్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. మన గ్రౌండ్ మీద మెజర్ చేసేది టెరెస్ట్రియల్ సోలార్ రేడియేషన్. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ ఇంటెన్సిటీ డ్యూ టు స్కాటరింగ్. సో ఎందుకు ఇది రెడ్యూస్ అవుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ స్కాటరింగ్. అండ్ స్కాటరింగ్ ఎలా జరుగుతుంది? మేబీ బై ద అట్మాస్ఫిరిక్ కాంపోనెంట్స్ లైక్ క్లౌడ్స్, గ్యాసెస్ అండ్ ఓజోన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, డస్ట్ అండ్ సమ్ ఏరోసోల్స్ అనమాట. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డైరెక్ట్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. సో దీంట్లో ఏ కైండ్ ఆఫ్ రేడియేషన్స్ జరుగుతాయి అని అంటే డైరెక్ట్ రేడియేషన్ కావచ్చు అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. డైరెక్ట్ రేడియేషన్ అంటే డైరెక్ట్ రావచ్చు మేబీ, అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ అంటే మేబీ ఇట్ గెట్స్ స్కాటర్డ్ బై ద అట్మాస్ఫిరిక్ కాంపోనెంట్స్ ఆర్ క్లౌడ్స్, గ్యాసెస్. ఓకే, the next topic is solar radiation on tidal surface. సో ఒక టైటిల్ సర్ఫేస్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ కాదనమాట. ఓకే, ఫ్లాట్ సర్ఫేస్ కాకుండా నార్మల్ సర్ఫేస్ ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు, వాట్ ఎవర్ సర్ఫేసెస్ జస్ట్ ఎక్సెప్ట్ ద ఫ్లాట్ సర్ఫేస్. దాని మీద సోలార్ రేడియేషన్ అనేది జరుగుతుందని చూసాము. సోలార్ రేడియేషన్ అనే టైటిల్ సర్ఫేస్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై సర్ఫేస్ దట్ ఈస్ ఇంక్లైన్డ్ ఎట్ ఎ సర్టన్ యాంగిల్ అండ్ రాదర్ దాన్ లయింగ్ ఫ్లాట్. సో ఫ్లాట్గా కాకుండా ఇంక్లైన్డ్గా ఉంటుంది చూసినావా. ఓకే, ఆ ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఏ కైండ్ ఆఫ్ ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుంది బై వాట్ ఎట్ సర్ఫేస్ అనేది సోలార్ రేడియేషన్ ఆన్ టైటిల్ సర్ఫేస్. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్, బిల్డింగ్ డిజైన్ అండ్ ఎనర్జీ స్టడీస్. సో ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటామనంటే సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్స్లో లైక్ వాటిని ఎలా లైక్ కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, అండ్ ఎనర్జీ స్టడీస్లో యూజ్ చేసుకుంటాము. దీని కాంపోనెంట్స్ చూద్దాము, లైక్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ టైటిల్ సర్ఫేస్. అలా వచ్చేసి డైరెక్ట్ ఆర్ బీమ్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐఏ. ఇట్ ఈస్ ఎ పోర్షన్ ఆఫ్ సన్లైట్ దట్ స్ట్రైక్స్ ద సర్ఫేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సన్. సో ఇక్కడ సన్ నుంచి డైరెక్ట్గా వచ్చే ఒక పోర్షన్ ఆఫ్ సన్లైట్ అనేది డైరెక్ట్ బీమ్ అనమాట. ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బిట్వీన్ ద సన్స్ రేస్ అండ్ టైటిల్ సర్ఫేస్. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే బై ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ అ డిఫ్యూజ్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడి. సన్లైట్ స్కాటర్డ్ బై మాలిక్యూల్స్ అండ్ పార్టికల్స్ ఇన్ అట్మాస్ఫియర్. సో ఇలా ఎలా అంటే డిఫ్యూజ్ రేడియేషన్ వచ్చేసి, ఇప్పుడు డిఫ్యూజ్ రేడియేషన్ అంటే వి నో వాట్ డిఫ్యూజన్ జరుగుతుంది జస్ట్ బికాస్ బై ద అట్మాస్ఫియర్. ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ అనేది ఎర్త్ సర్ఫేస్ రీచ్ కాకుండా మధ్యలో అట్మాస్ఫియర్ కాంపోనెంట్స్ అనేవి వీటిని అబ్జర్వ్ చేసుకోవడము, సన్లైట్ రేడియేషన్ని, సోలార్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజ్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. సో ఎ టైటిల్ సర్ఫేస్ రిసీవ్స్ ఏ పోర్షన్ ఆఫ్ ఇట్. సో అది ఎలా వస్తుందంటే విత్ కమింగ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్, ప్రతి డైరెక్షన్ నుంచి వస్తుంది. బట్ టైటిల్ సర్ఫేస్ అనేది ఒక సమ్ కైండ్ ఆఫ్ పోర్షన్ మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈజ్ అ రిఫ్లెక్టెడ్ రేడియేషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఐఆర్. సన్లైట్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆర్ నియర్ బై సర్ఫేసెస్ ఆన్ టు ద టైటిల్ సర్ఫేస్. ఇక్కడ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటే మనకు స్ట్రైట్ వచ్చేదేమో డైరెక్ట్, అండ్ రిఫ్లెక్ట్ అంటే సపోజ్ బిల్డింగ్స్ మీద పడవచ్చు, అండ్ వాటర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక డైరెక్షన్లో మళ్ళీ మూవ్ అవుతాయి అనమాట. సపోజ్ ఇప్పుడు బిల్డింగ్ చూసుకున్నాము, సన్లైట్ అనేది సన్ రేస్ అనేవి అలా బిల్డింగ్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇంకో డైరెక్షన్లో మళ్ళీ అవి సన్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి, రైట్. అలా పడిన రేస్ అనేవి అగైన్ గెట్స్ రిఫ్లెక్టెడ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రౌండ్ రిఫ్లెక్టివిటీ అండ్ టిల్ట్ యాంగిల్. టోటల్ రేడియేషన్ ఆన్ టైటిల్ సర్ఫేస్. సో ఇక్కడ టోటల్ రేడియేషన్ వచ్చేసి ఆల్ అనమాట, మొత్తం డైరెక్ట్ రేడియేషన్ ప్లస్ డిఫ్యూజ్ రేడియేషన్ ప్లస్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐటీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐడి ప్లస్ ఐఆర్, వేర్ ఐబీ ఈజ్ అ బీమ్ ఆఫ్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ what is it called, direct radiation, and ID is a diffuse radiation and IR is a ground reflected radiation on the tidal surface. So this is about the solar radiation and tidal surface. The next topic is instruments for measuring solar radiation and sunshine. So మనం సోలార్ రేడియేషన్ సన్షైన్ ఎలా మెజర్ చేస్తాం అనేది ఇదన్నమాట. సో సమ్ ఇన్స్ట్రుమెంట్స్ we use some instruments for measuring the solar radiation. Let's see what kind of instruments we use for measuring the solar radiation. Okay, below are the main instruments used in measure solar radiation and sunshine radiation. Let's see, first one is pyrometer. It measures global solar radiation on horizontal surface. So ఇక్కడ pyrometer అంటే గ్లోబల్ అనమాట. గ్లోబల్ అంటే కంప్లీట్ సోలార్ రేడియేషన్ మెజర్ చేస్తుంది. ఇట్ యూజెస్ ఎ థర్మోపైల్ సెన్సార్ అండర్ ఏ గ్లాస్ డోమ్ టు డిటెక్ట్ టెంపరేచర్ డిఫరెన్సెస్ కాస్డ్ బై సన్లైట్.
సో ఇది ఏం యూజ్ చేస్తారంటే ఒక థర్మో పైల్ సెన్సార్ని యూజ్ చేస్తాయి అనమాట. ఎందుకనంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి, మెజర్ చేయడానికి. సో దీని యూనిట్స్ వచ్చేసి వాట్స్ పర్ స్క్వేర్ మీటర్. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ pyroheliometer. It measures direct solar radiation from the sun on a surface perpendicular to the sun's rays. సో ఇది దేన్ని మెజర్ చేస్తుంది అంటే డైరెక్ట్ సోలార్ రేడియేషన్ విచ్ కమ్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద సన్ అనమాట. ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద సన్ యూజింగ్ ఎ సోలార్ ట్రాకర్. యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ స్క్వేర్. And the next instrument is sunshine recorder. It measures duration of bright sunshine, not radiation intensity. సో దీన్ని మెజర్ చేస్తారంటే బ్రైట్ సన్షైన్ అనేది ఎంతసేపు ఉంది అనేది ఆ డ్యూరేషన్ మెజర్ చేస్తుంది. లైక్ రేడియేషన్ ఇంటెన్సిటీ కాకుండా ఓన్లీ బ్రైట్ సన్షైన్ మాత్రమే మెజర్ చేస్తుంది. ఓకే, ఇట్ యూజెస్ ఎ గ్లాస్ స్పియర్ టు ఫోకస్ సన్లైట్ అండ్ ఏ క్యాలిబ్రేటెడ్ పేపర్ స్ట్రిప్. ఇది యూజ్ చేస్తుంది అంటే ఒక గ్లాస్ స్పియర్ని యూజ్ చేసి ఆ సన్లైట్స్ ఉంటాయి కదా అవి అనేవి ఒక పేపర్ స్ట్రిప్కి అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. అప్పుడు బ్రైట్ సన్షైన్ మాత్రమే రిసీవ్ అవుతుంది. ఆ బ్రైట్ సన్షైన్ డ్యూరేషన్ ఎంతసేపు ఉంది అనేది ఆ సన్షైన్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది. ఓకే, ఆ యూనిట్స్ వచ్చేసి హవర్స్ ఆఫ్ సన్షైన్ పర్ డే. అండ్ నెక్స్ట్ ఈజ్ పైరిగోమీటర్. సో పైరిజియోమీటర్ అంటే ఇట్ మెజర్స్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫ్రమ్ ద స్కై. సో ఇక్కడ ఐఆర్ రేస్ ఉంటాయి కదా, ఐఆర్ రేస్ని స్కై నుంచి ఎలా వస్తుంది వాటిని మెజర్ చేసేది పైరిజియోమీటర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ క్లైమేట్ స్టడీస్. ఇక్కడ క్లైమేట్ స్టడీస్లో యూజ్ చేస్తాము. లైక్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, లైక్ వెదర్ క్లౌడియా సన్యా రెయినీ అనేది. నెక్స్ట్ ఈజ్ నెట్ రేడియోమీటర్. ఇట్ మెజర్స్ నెట్ రేడియేషన్ మెజర్ చేస్తుంది, నథింగ్ బట్ కంప్లీట్. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్, మెటీరాలజీ అండ్ క్లైమేట్ రీసెర్చ్. ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే అగ్రికల్చర్ సెక్టర్లో, మెట్రాలజీ సెక్టర్లో అండ్ క్లైమేట్ రీసెర్చ్లో యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ సోలార్ రేడియేషన్ అండ్ సన్షైన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సోలార్ రేడియేషన్ డాటా. సోలార్ రేడియేషన్ డాటా అంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి కదా, లైక్ గ్లోబల్ రేడియేషన్, డైరెక్ట్ రేడియేషన్, రిఫ్లెక్టెడ్ రేడియేషన్, డిఫ్యూజన్ రేడియేషన్. సో వాటి డేటాని మనము solar radiation data అంటాం. solar radiation data refers to the measured or estimated amount of solar energy received at a specific location over at a given time period. సో ఒక టైం పీరియడ్లో ఒక పర్ యూనిట్ ఆఫ్ టైంలో ఎంత సోలార్ ఎనర్జీ అనేది రిసీవ్ అయింది, ఎర్త్ సర్ఫేస్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిసీవ్ అయింది, దాన్ని మనము సోలార్ రేడియేషన్ డేటా అంటాము. ఓకే, దిస్ డేటా ఈస్ క్రిటికల్ ఫర్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, క్లైమేట్ స్టడీస్ అండ్ అగ్రికల్చర్. సో ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ రోల్ ప్లే చేస్తాయంటే మేబీ ఇన్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో అండ్ క్లైమేట్ స్టడీస్లో అండ్ అగ్రికల్చర్లో దీన్ని యూజ్ చేస్తారు. సో లెట్స్ సీ ద పారామీటర్స్ ఇన్ సోలార్ రేడియేషన్ డేటా. ది పారామీటర్స్ నథింగ్ బట్ గ్లోబల్ సోలార్ రేడియేషన్. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే టోటల్ సోలార్ రేడియేషన్. గ్లోబల్ అంటే కంప్లీట్ అనమాట, టోటల్. సో యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ బీమ్ రేడియేషన్. సో ఇట్ ఈస్ అబౌట్ సోలార్ రేడియేషన్ కమింగ్ స్ట్రేట్ ఫ్రమ్ ద సన్. డైరెక్ట్ సన్ నుంచి వచ్చే రేడియేషన్ని డైరెక్ట్ రేడియేషన్ అంటాం ఆర్ బీమ్ రేడియేషన్ అంటాం. దాని నుంచి వచ్చేసి వాట్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కాటర్డ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ద స్కై. యాజ్ వి నో, ఇప్పుడు డైరెక్ట్ సన్ రైస్ కాకుండా మధ్యలో స్కాటరింగ్ అనేది జరుగుతుంది. 50% ఆఫ్ సన్లైట్ మాత్రమే ఎర్త్ రీచ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజ్ రేడియేషన్. దీని యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్. సో మేబీ సమ్ సర్ఫేసెస్తోనే ఇది రిఫ్లెక్ట్ అయ్యి రేడియేషన్ ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్స్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ సోలార్ రేడియేషన్ డేటా. లైక్ మనకు ఏ సోర్సెస్ నుంచి రేడియేషన్ డేటాని కలెక్ట్ చేసుకుంటామనంటే మేబీ జస్ట్ డ్యూ టు ద గ్రౌండ్ బేస్డ్ మెజర్మెంట్స్, ఎలాంటి వెదర్ స్టేషన్స్ కావచ్చు, సోలార్ అబ్జర్వేషన్స్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కావచ్చు. నెక్స్ట్ శాటిలైట్ డేటా. ఇట్ ఈజ్ ఫర్ లార్జ్ స్కేల్ రిమోట్ ఏరియా అనాలిసిస్ ప్రొవైడెడ్ బై ద ఆర్గనైజేషన్స్ లైక్ నాసా, నోవా అండ్ ఇస్రో. ఓకే, అండ్ solar radiation databases like NASA, SSC, Metanom, Swera and NIW. So this is about the solar radiation data. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద సోలార్ ఎనర్జీ కలెక్షన్. సో మనం సోలార్ ఎనర్జీని ఎలా కలెక్ట్ చేసుకుంటాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ కలెక్టర్స్ని యూజ్ చేసుకొని మనం సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేస్తాము. సో సోలార్ ఎనర్జీ కలెక్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ సన్లైట్ అండ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ యూజబుల్ ఎనర్జీ ఎదర్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సో సోలార్ ఎనర్జీ కలెక్షన్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే లైక్ మనము సన్లైట్ని క్యాప్చర్ చేసుకొని వాటిని సన్లైట్ని లైక్ యూజబుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. ఆ ఎనర్జీ ఎలా అంటే హీట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. ఓకే, ఎలా కలెక్ట్ చేసామనంటే టైప్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కలెక్టింగ్ సిస్టమ్స్, నథింగ్ బట్ సోలార్ థర్మల్ కలెక్టర్స్. ఎందుకంటే హీట్ కోసం ఇది. ఇట్ ఈస్ యూజ్ టు కలెక్ట్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ నుంచి హీట్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవడం కోసము. సో టైప్స్ వచ్చేసి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, ఎవాక్యులేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్, పారాబోలిక్ ట్రోఫ్ కలెక్టర్స్. వీటిని అడ్వాన్స్డ్ కలెక్టర్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఈజ్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్. సో ఇట్ కన్వర్ట్స్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ యూజింగ్ సోలార్ సెల్స్ని యూజ్ చేసుకునేది డైరెక్ట్ సన్లైట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ సిస్టమ్స్. ఇట్ యూజెస్ మిర్రర్స్ ఆర్ లెన్సెస్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ ఆన్ ఏ స్మాల్ ఏరియా టు జనరేట్ హై టెంపరేచర్ హీట్. సో ఇది ఎలా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి కదా. సో దాంట్లో సూటబుల్ అయ్యే మిర్రర్స్ లెన్సెస్ని
యూజ్ చేసుకుంటాయి అనమాట. ఎలా అనంటే ఒక సర్టెన్ సోలార్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేసి ఒక స్మాల్ ఏరియాకి కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట, లైక్ ట్రావెల్ చేపిస్తాయి అనమాట. సపోజ్ ఎలా అనంటే ఒక మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ మీద రేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో అలా రిఫ్లెక్ట్ అయిన రేస్ని కాన్సన్ట్రేట్ చేసాయి అనమాట. అలా కాన్సన్ట్రేట్ అయిన రేస్ అనేవి ఒక స్మాల్ ఏరియాలోకి పాస్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే హై టెంపరేచర్ హీట్ మాత్రమే ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకే, దీని అప్లికేషన్స్ వచ్చేసి డిసాలినేషన్, రెసిడెన్షియల్ వాటర్ హీటింగ్, అగ్రికల్చర్ డ్రైయింగ్. ఓకే, ఇలా యూజ్ చేసుకుంటాం. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ కలెక్షన్. మనం ఎలా కలెక్ట్ చేసుకుంటామంటే జస్ట్ బై యూజింగ్ ద సోలార్ థర్మల్ కలెక్టర్స్లో వాటిలో టైప్స్ అవి, నెక్స్ట్ ఫోటోవాల్టిక్ సిస్టమ్స్లో, నెక్స్ట్ కాన్సన్ట్రేటర్ సోలార్ పవర్ సిస్టమ్స్లో ఇవి యూజ్ చేసుకొని మనము సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేస్తాము అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. నథింగ్ బట్ హీట్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్లాట్ ప్లేట్ అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్. సో మనము ఇక్కడ టైప్స్ ఆఫ్ కలెక్టర్స్లో చూసుకుందాం కదా, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని. ఫస్ట్ మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ చూద్దాము. ఇట్ ఈజ్ ఎ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ దట్ అబ్జర్వ్స్ సోలార్ రేడియేషన్ ఓవర్ ఏ లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్. సో ఇక్కడ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ అని అంటే కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ కాదు, ఇది ఏం చేస్తారంటే అబ్జర్వ్స్ సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాయి. ఇక్కడ ఓవర్ ఏ లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్, ఒక లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్లో సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తాయి అనమాట. అప్పుడు దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇట్ మోస్ట్లీ యూస్డ్ ఫర్ లో టు మీడియం టెంపరేచర్ అప్లికేషన్స్. నెక్స్ట్ దీని కన్స్ట్రక్షన్ ఎలా అంటే వాటిలో పార్ట్స్ వచ్చేసి అబ్జర్వర్ ప్లేట్ అనేది ఉంటుంది. అబ్జర్వర్ ప్లేట్ అని అంటే ఇది ఏం చేస్తుంది, సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కలెక్ట్ చేస్తుంది. ఇట్ యూజువల్లీ బ్లాక్ కలర్. నార్మల్గా సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి దేని యూజ్ చేస్తాము, బ్లాక్ సర్ఫేసెస్, రైట్. నెక్స్ట్ ఈస్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ద ట్రాన్స్పరెంట్ గ్లాస్ కవర్ టు రెడ్యూస్ ద హీట్ లాస్. హీట్ అనేది వెళ్ళిపోకుండా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్తోనే కవర్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఈస్ ఇన్సులేటెడ్ బాక్స్ టు ప్రివెంట్ హీట్ లాస్ ఫ్రమ్ ద బ్యాక్ అండ్ స్లైడ్స్. సపోజ్ ఇప్పుడు పైనుంచి హీట్ పోకుండా ట్రాన్స్పరెంట్ గ్లాస్తో కవర్ చేస్తారు, బట్ వాట్ అబౌట్ సైడ్స్? సో సైడ్స్ నుంచి వెళ్ళకుండా ఇన్సులేటెడ్ బాక్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి సింపుల్ డిజైన్ సింపుల్ ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ కూడా సింపుల్ ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి లో కాస్ట్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. అండ్ అప్లికేషన్స్ లైక్ వేర్ డి వి యూజ్ అనేది డొమెస్టిక్ హాట్ వాటర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము, స్పేస్ హీటింగ్లో అండ్ సోలార్ కుకింగ్లో, స్విమ్మింగ్ పూల్ హీటింగ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. మనము ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ చూసినాము, ఇప్పుడు కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని అంటే మిర్రర్స్ని, లెన్సెస్ని యూజ్ చేసి ఒక స్మాల్ ఏరియాలోకి సన్లైట్ని పాస్ చేస్తాయి అనమాట. అలా పాస్ చేసినప్పుడు ఆ సన్లైట్ అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇట్ జనరేట్స్. అప్పుడు ఏమవుతాయంటే స్మాల్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, హై ఉంటుంది, రైట్. సో ఇట్ జనరేట్స్ హై టెంపరేచర్ లైక్ మేబీ 150 degrees Celsius టు గ్రేటర్ దాన్ 1000 degrees Celsius. సో ఆ కైండ్ ఆఫ్ టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టెంపరేచర్స్ అంటే హీట్ అనమాట. ఓకే, దీనిలో టైప్స్ వచ్చేసి మేబీ పారాబోలిక్ ట్రఫ్ అండ్ సోలార్ టవర్, పారాబోలిక్ డిష్ అండ్ ఫ్రంట్ సెల్ లెన్స్ కలెక్టర్. అడ్వాంటేజ్ వచ్చేసి హై ఎఫిషియన్సీ ఎట్ హై టెంపరేచర్స్, సూటబుల్ ఫర్ పవర్ ప్లాంట్స్ దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాము. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి పవర్ జనరేషన్ అండ్ సోలార్ ఫర్నెసెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీటింగ్. ఇండస్ట్రియల్లో ప్రాసెస్ హీటింగ్లో యూజ్ చేసుకోవడము, పవర్ని జనరేట్ చేసుకున్న ప్రాసెస్లో పవర్ జనరేషన్లో యూజ్ చేసుకోవడం. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. సో ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి ఒక కేటగిరీస్ డివైడ్ అయితే ఆ క్లాసిఫికేషన్ అనేది చూద్దాము. సో హియర్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ హౌ దే ఫోకస్ సన్లైట్ ఆన్ టు ద రిసీవర్ అండ్ ద జామెట్రీ ఆఫ్ దేర్ కాన్సన్ట్రేటర్. సో ఇక్కడ ఎలా క్లాసిఫై అయినాయనంటే లైక్ ఇప్పుడు మనము కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని అంటే ఒక బీమ్ ఆఫ్ లైట్ అనేది ఒక స్మాల్ ఏరియాకి మనం పాస్ చేస్తాం. సో అలా ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది పాస్ అవుతుంది అండ్ దాని జామెట్రీ ఎంత, దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి క్లాసిఫై అయినాయి. లెట్స్ సీ దట్ బేస్డ్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ రేషియోలో ఇక్కడ టైప్ వచ్చేసి లో కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు లైక్ లెస్ దాన్ 10 ఉన్నప్పుడు దాని టెంపరేచర్ రేంజ్ వచ్చేసి 60 degrees Celsius to 250 degrees Celsius. అండ్ మీడియం కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు 10 to 100 అండ్ 250 degrees Celsius to 600 degrees Celsius. అండ్ హై కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ 100, దాని టెంపరేచర్ వచ్చేసి 600 degrees Celsius to 1000+ degrees Celsius. అండ్ బేస్డ్ ఆన్ కలెక్టర్ జామెట్రీ, దాని జామెట్రీని బేస్ చేసుకొని లైక్ లైన్ ఫోకస్ కలెక్టర్స్ అనమాట. ఇట్ ఫోకసెస్ సన్లైట్ అలాంగ్ ఎ లైన్, ఒక లైన్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ సింగిల్ యాక్సిస్ ట్రాకింగ్, సింగిల్ యాక్సిస్ మాత్రమే, లైక్ సింగిల్ లైన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్ అండ్ లీనియర్ ఫ్రెస్నెల్ రిఫ్లెక్టర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పాయింట్ ఫోకస్ కలెక్టర్స్. సో ఇట్ ఫోకసెస్ సన్లైట్ టు ఏ సింగిల్ పాయింట్, ఒక సింగిల్ పాయింట్కి దాన్ని పాస్ చేస్తుంది రేస్ని. ఇట్ రిక్వైర్స్ డ్యూయల్ యాక్సిస్ ట్రాకింగ్, ఒకటి సింగిల్ యాక్సిస్ కాకుండా డబుల్ యాక్సిస్ అనమాట. డబుల్ యాక్సిస్ ట్రాకింగ్ అనేది అవసరం దీనికి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పారాబోల్ అనే ఆట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ప్యారలల్ అనమాట. ఎట్ ద సేమ్ టైం 2 యాక్సిస్ అనేవి ట్రాక్ అవుతాయి. పారాబోలిక్ డిష్ కలెక్టర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సోలార్ టవర్.
దెన్ ఆ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్లో లైక్ పారాబోలిక్ ట్రఫ్ ఉంటుంది, దీని ఫోకస్ మొత్తం లైక్ లైన్ ఫోకస్ అండ్ ట్రాకింగ్ వచ్చేసి సింగిల్ యాక్సిస్ అండ్ టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ 150 to 400 degrees Celsius. అండ్ లీనియర్ ఫ్రెండ్స్ రిఫ్లెక్టర్లో దెన్ ఫోకస్ లైన్ ఫోకస్ అండ్ సింగిల్ యాక్సిస్ అప్రాక్సిమేట్లీ 150 to 250 degrees Celsius. నెక్స్ట్ పారాబోలిక్ డిష్ పాయింట్ ఫోకస్ డ్యువల్ యాక్సిస్ అప్రాక్సిమేట్లీ 500 to 1000 degrees Celsius. ఇది సెల్సియస్ వచ్చేసి టెంపరేచర్ అండ్ ట్రాకింగ్ వచ్చేసి యాక్సిస్, ఫోకస్ వచ్చేసి టైప్. నెక్స్ట్ సోలార్ టవర్ సిస్టమ్ పాయింట్ ఫోకస్ డ్యువల్ యాక్సిస్ అండ్ టెంపరేచర్ రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 600 to 1000 degrees plus. Okay, this is about the classification of concentrating collectors based on different ratios. Okay, and here the next topic is orientation and thermal analysis. సో ఓరియంటేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ యాంగిల్ అనమాట. సో మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో జరుగుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఓరియంటేషన్ యాంగిల్స్ అండ్ థర్మల్ అనాలిసిస్. లెట్స్ సీ దట్. సో హియర్ ఓరియంటేషన్ రిఫర్స్ టు, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ సోలార్ ప్యానెల్ ఆర్ కలెక్టర్ ఈజ్ పొజిషన్డ్. సో ఇక్కడ ఒక సోలార్ ప్యానెల్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ యాంగిల్లో పొజిషన్ చేసినాము, ఎందుకు, టు అబ్జర్వ్ ద సన్లైట్. That is nothing but orientation. So its purpose is to maximize the amount of solar radiation received throughout the day per year. సో దీని పర్పస్ ఎందుకనంటే సోలార్ ఎనర్జీ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత హీట్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో జస్ట్ టు మ్యాక్సిమైజ్, టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టు బీ అబ్జర్వ్డ్ throughout the day or throughout the year. So let's see the key features of it. Tilt angle. మీకు 2 marks key questions రావచ్చు, లైక్ వాట్ ఈస్ ద టిల్ట్ యాంగిల్ అండ్ వాట్ ఈస్ ద అజిముత్ యాంగిల్. టిల్ట్ యాంగిల్ ఇస్ రిఫర్స్ టు యాంగిల్ బిట్వీన్ ద ప్యానల్ అండ్ ద హార్జంటల్ గ్రౌండ్కి ప్యానల్కి వాటి మధ్యలో ఉన్న యాంగిల్ని టిల్ట్ యాంగిల్ అంటాము. అజిముత్ యాంగిల్ అని అంటే ఇట్ ఇస్ ద డైరెక్షన్ ద ప్యానల్ ఫేసెస్. సో ఈ డైరెక్షన్లో ప్యానల్ అనేది ఫేస్ అవుతుంది, దాని యాంగిల్ ఏంటిది, ఇట్ ఇస్ నథింగ్ బట్ అజిముత్ యాంగిల్. నెక్స్ట్ ఈజ్ థర్మల్ అనాలిసిస్. It is defined as a study of heat absorption, transfer and loss in solar energy systems. సో ఇక థర్మల్ అనాలిసిస్ అంటే స్టడీ ఆఫ్ హీట్, లైక్ ఎంత హీట్ అబ్జర్వ్ అవుతుంది, ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ సోలార్ ఎనర్జీ అనేది ఎంత లాస్ అవుతుంది. సో కంప్లీట్ స్టడీ, ఇట్ ఇస్ నథింగ్ బట్ థర్మల్ అనాలిసిస్, అనలైజ్ చేయడం అనమాట. ఇట్స్ పర్పస్ టు ఎవాల్యుయేట్ హౌ ఎఫిషియెంట్లీ సిస్టమ్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సో దీని పర్పస్ ఎందుకనంటే లైక్ ఒక సిస్టమ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా సోలార్ ఎనర్జీని హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. Okay, this is the purpose of the thermal analysis and it is used in solar thermal collectors, photovoltaic systems. Okay, that is about the orientation and thermal analysis. And the next topic is advanced collectors. So మనకు కాన్సన్ట్రేషన్ కలెక్టర్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఉంటాయి కదా. సో దానికి కాకుండా వాటికంటే అడ్వాన్స్డ్ కలెక్టర్స్ ఉంటాయి కదా, వాటినే అడ్వాన్స్డ్ కలెక్టర్స్. సో లెట్స్ సీ ద అడ్వాన్స్డ్ కలెక్టర్స్. అడ్వాన్స్డ్ కలెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ like improved versions of basic solar collectors designed to enhance efficiency and performance. So advanced collectors enduku, to improve the efficiency and manaku new versions ni updated versions anamata, vaatne advanced collectors antamu. So let's see what are they. They are, first one is evaluated tube collectors. It consists of glass tubes with vacuum insulation. So evaluated tube collectors అంటే వాక్యూమ్స్ ఉంటాయి అనమాట, లైక్ గ్లాస్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇట్ వర్కింగ్ వచ్చేసి వాక్యూమ్ మినిమైజెస్ హీట్ లాస్ త్రూ కన్వెక్షన్ అండ్ కండక్షన్. సో దీనికి మెయిన్ పర్పస్ ఏంటంటే హీట్ లాస్ అనేది జరగకుండా జస్ట్ మినిమైజ్ చేయడానికి, ఆ లాస్ హీట్ లాస్ అనే దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ వాక్యూమ్స్ అనేవి రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీట్, ఇక్కడ యూజ్ చేసుకుంటాయి, లైక్ బిగ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము జస్ట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్. నెక్స్ట్ ఈజ్ పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్స్. పారాబోలిక్ మిరర్స్ ఫోకస్ సన్లైట్ అండ్ రిసీవర్ ట్యూబ్ ఎట్ ద ఫోకల్ లైన్. సో ఇక్కడ మన పారాబోలిక్ మిరర్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ యాంగిల్లో ఉంటాయి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ పారాబోలిక్ అనమాట. సో అవి ఏం చేస్తాయి, ఒక సన్లైట్ని రిసీవర్ ఎండ్లో కరెక్ట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఫోకస్ చేస్తుంది. సో దీని వర్కింగ్ ఎలా అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఫ్లోస్ త్రూ ద ట్యూబ్ అండ్ గెట్స్ హీటెడ్. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ అనేది ఒక ట్యూబ్ ద్వారా ట్రావెల్ అవుతుంది, ట్రావెల్ అయినాక ఆ లిక్విడ్ అనేది, ఆ ఫ్లూయిడ్ అనేది హీట్ అయిపోతుంది. Okay, it is used in solar power planets and industrial heating. ఇక్కడ యూజ్ చేస్తామనంటే సోలార్ పవర్ ప్లానెట్స్ అండ్ ఇండస్ట్రియల్ హీటింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అ ఫ్రెస్నెల్ లెన్స్ కలెక్టర్స్. ఇట్ యూజెస్ ఫ్లాట్ లెన్సెస్ దట్ మిమిక్ పారాబోలిక్ మిరర్స్. వర్కింగ్ వచ్చేసి కాన్సన్ట్రేట్ సన్లైట్ ఇంటూ ఏ ఫిక్స్డ్ రిసీవర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ హీటింగ్ ఆల్సో. Okay, next is a heliostat field with a central receiver. Thousands of mirrors track the sun and reflect light into central receiver అనే టవర్. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మిరర్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ మిరర్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఒక రిఫ్లెక్షన్ యాంగిల్లో రిఫ్లెక్ట్ చేసి రిసీవర్కి పాస్ చేస్తాయి. అలా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది, అబ్జర్వ్ అయ్యాక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దీని వర్కింగ్ వచ్చేసి ఫ్లూయిడ్ ఇన్ ద రిసీవర్ గేట్స్ సూపర్ హీటెడ్ అండ్ డ్రైవ్స్ టర్బైన్స్. యూజ్డ్ ఇన్ లార్జ్ స్కేల్ పవర్ ప్లాంట్స్. ఇక్కడ యూజ్ చేసుకుంటాము పవర్ ప్లాంట్స్లో, ఎందుకు పవర్ జనరేషన్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు జనరేట్ ద పవర్స్ వి యూజ్ ద
heliostat field in the central receiver. So this is about the advanced collectors. And these are the topics of the unit 1. And if you like the content, please do like the video and share it to your friends. It will be helpful for them as well. And